హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రదీప్ మాచిరాజు గారు ఒక మంచి యాంకర్గానే కాకుండా హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రదీప్ మాచిరాజు గారు మళ్ళీ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఒక సినిమాతో మన ముందుకి వచ్చారు. ఈ సినిమాలోని సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. దీంతో అందరూ ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు. అయితే మొత్తానికి ఈ సినిమా మన ముందుకి వచ్చేసింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక పల్లెటూరులో చాలా ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. తనే దీపికా పిల్లి. అయితే తను పుట్టిన తర్వాత ఆ ఊరికి అదృష్టం కలిసి వచ్చింది అని అందరూ అనుకుంటారు. దీంతో ఆ అదృష్టం బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి తనకంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఒక అబ్బాయినిచ్చి తనకి పెళ్లి చేయాలి అనుకుంటారు. దానికి దీపిక వాళ్ళ ఫాదర్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. అప్పటి నుంచి ఆ 60 మంది అబ్బాయిలందరూ కూడా తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు వేరే ఊర్లో వాళ్ళని ఆ ఊర్లోకి అడుగు పెట్టకుండా కొన్ని కండిషన్స్ కూడా పెడతారు. అలాంటి టైంలో ఒక వర్క్ మీద ప్రదీప్ మాచిరాజు గారు ఆ ఊరు వెళ్తారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ లవ్లో పడతారు. అసలు వాళ్ళ ప్రేమ విషయం ఎవరికి తెలియకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడతారు. కానీ ఊర్లో ఆ విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు ప్రదీప్ గారికి ఆ ఊరు వాళ్ళు ఎలాంటి కండిషన్ పెట్టారు, దాన్ని ప్రదీప్ గారు ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ మూవీ మిగతా స్టోరీ అంతా కూడా. అయితే స్టోరీ ప్లాట్ అండ్ స్టోరీ లైన్ అయితే కూడా చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీ ప్లాట్ని చూస్తే మనకి చలో మూవీ అయితే గుర్తొస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలోని కొన్ని కామెడీ సీన్స్ చూస్తే కూడా మనకి చలో మూవీ చూసినట్టే అనిపిస్తుంది. ఈ మూవీ మొత్తం కూడా చాలా కామెడీగా చాలా సరదాగా అయితే నడిచిపోయింది. నార్మల్గా చిన్న సినిమాస్కి ఆడియన్స్ని థియేటర్స్ వరకు తీసుకెళ్లడం చాలా కష్టం. థియేటర్ వరకు వెళ్ళినా సరే 3 hours ఒక ఆడియన్ని థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టం. ఈ విషయంలో ఈ మూవీ టీం పాస్ అయిపోయారు అనే చెప్పుకోవచ్చు. కంటిన్యూస్గా మూవీ మొత్తం కూడా ఫుల్ కామెడీతో అండ్ ఒక మెయిన్ ప్లాట్ని కరెక్ట్గా తీసుకొని దాని మీదే సినిమా అంతా కూడా సాగించారు. అయితే ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ మెయిన్ పాయింట్ని అసలు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా ఆర్గానిక్ కామెడీతో ఆడియన్స్ అందరినీ కూడా చాలా ఇంప్రెస్ చేసేలాగా ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే కొత్త టీం అయినా సరే మూవీని అంతా కూడా చాలా నీట్గా చాలా డీసెంట్గా అయితే చేశారు. అయితే ఇంటర్వెల్ ప్లాట్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంటర్వెల్లో ప్రదీప్ గారికి వాళ్ళు పెట్టే ఒక కండిషన్ బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ అయితే కొంచెం డల్గా అనిపించాయి. అండ్ బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు లాంటి పెద్ద పెద్ద కమీడియన్స్ యాక్ట్ చేసినా సరే కొన్ని సీన్స్లో కొంచెం డల్గా అనిపించింది. డల్గా అనిపించినా సరే ఎక్కడా కూడా ఈ సినిమా బోర్ కొట్టకుండా సాగిపోయింది అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రదీప్ గారు ఒక మంచి ఎంటర్టైనర్ సినిమాని మనందరికీ తీసుకొచ్చారు. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ 100% జస్టిస్ అయితే చేసేసారు. మెయిన్గా అసలు సత్య గారు, గెటప్ సీన్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరే ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్గా నిలబడ్డారు. వీళ్ళిద్దరి కామెడీయే అసలు ఆడియన్స్ అందరినీ చాలా ఇంప్రెస్ అయితే చేసేసింది. అయితే మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నార్మల్గా కామెడీని ఎంజాయ్ చేయాలి, ఒక 2 hours సరదాగా గడపాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ వీకెండ్లో ఎంత బడ్జెట్ని కలెక్ట్ చేస్తుంది, ఎన్ని కలెక్షన్స్ వస్తాయి, మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.